వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది ఎప్పుడు రొటీన్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు. సో డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది యూస్ చేయరనమాట. సో ఒక ఇంగ్రీడియంట్ ఇంకో ఇంగ్రీడియంట్ కాంబినేషన్ అయినప్పుడే మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి హెవీగా అండ్ హైగా ఉంటాయి. సో అలా ఉండాలి అంటే మన హెల్దీ అండ్ టేస్టీలో బోల్డ్ అనే రెసిపీస్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్తీగా టేస్టీగా చేస్తాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. సో యూజువల్గా ఏంటంటే రొటీన్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఒకటే కూర లైక్ పప్పు, టొమాటో పప్పు, లేకపోతే వంకాయ కూర, బెండకాయ ఫ్రై ఇలా చేసుకుంటుంటారు. కాంబినేషన్ యూస్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ అనేవి వస్తాయి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ కార్బ్స్, ఫ్యాట్ లేదంటే ప్రోటీన్ ఇలా చూసుకుంటూ తీసుకుంటూ ఉంటారు. లైక్ మనం ఓన్లీ రైస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మనకు కార్బ్స్ వస్తుంది. బట్ అందులో మనము ఫ్లేవర్డ్ రైస్ లాగా ఇంకేదైనా వెజీస్ యాడ్ చేస్తాం, ఇంకేదైనా గ్రీన్ లీఫీస్ యాడ్ చేస్తాం, మనకు కొంచెం మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఎక్కువగా వస్తాయి. సో ఇలా మనం కాంబినేషన్ యూస్ చేయడం ద్వారా మనకు వైటమిన్స్, మినరల్స్ అండ్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి హై ఫైబర్ డైట్ గురించి. సో ఫైబర్ డైట్ మ్యాక్సిమం అందరూ కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసినంత ఫైబర్ డైట్ మీద చేయట్లేదు. బట్ ఫైబర్ అనేది మన బాడీలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ థింగ్ కొలెస్ట్రాల్స్ని తగ్గిస్తుంది, నెక్స్ట్ వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది, ఆ తర్వాత షుగర్స్ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ రెగ్యులర్ కాన్స్టిపేషన్ అంటే క్రోనిక్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఫైబర్ చాలా ఉపయోగపడుతుంది ఆ కాన్స్టిపేషన్ని దాటించడానికి. అండ్ అలాగే డైజెషన్లో ఉపయోగపడుతుంది. గ్యాస్ట్రిక్కి సంబంధించిన ఇష్యూస్ లైక్ అల్సర్స్ కానీ క్యాన్సర్స్ కానీ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. సో ఎవ్రీడే ఫైబర్ డైట్ అనేది చాలా మేజర్ కాబట్టి ఇవాళ ఫైబర్ డైట్ గురించి. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మల్టీ మిల్లెట్ ఊతప్పం. ఓకే, సో మల్టీ మిల్లెట్ ఊతప్పం. నిజంగానే చాలామందికి ఊతప్పం ఇష్టము, బట్ ఏంటంటే ఎక్కువ కార్బ్స్ అయిపోతాయి అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇలాగ మిల్లెట్స్తో చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బోల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా వెజిటబుల్స్ కూడా నువ్వు ఇంక్లూడ్ చేస్తున్నావు అనమాట. సో యూజువల్గా జొన్నలు తీసుకొచ్చావు, రాగులు తీసుకొచ్చావు, అరికెలు అండ్ అలాగే మినప్పప్పు. అవును. అండ్ వెజిటబుల్స్లో అంటే క్యారెట్, బీట్రూట్ అండ్ క్యాబేజ్, స్వీట్ కార్న్. అమేజింగ్ అసలు. సో ఈ కాంబినేషన్ అనేది మనము మార్నింగ్ టైం తీసుకుంటేనే బెటర్ అనుకుంటాం కదా, లేకపోతే హెవీ అయిపోతుందేమో. యా, ఆఫ్టర్నూన్ టైం అయినా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా మనం దీన్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో మీరు స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము ఆల్రెడీ నానబెట్టుకున్నవి మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే, సో ఎంతసేపు నానబెట్టుకున్నాం? ఇది మనం 5 to 6 hours నానబెట్టాం. ఓకే, ఓవర్ నైట్ కూడా ఒక్కొక్కసారి సోక్ చేసేసి. యా, ఓవర్ నైట్ కూడా సోక్ చేసేస్తాం. ముందుగా ఆల్రెడీ నానబెట్టిన మినప్పప్పు. ఓకే, అలాగే జొన్నలు, ఇది కూడా మనం సోక్ చేసాం. ఆ తర్వాత రాగులు కూడా, అరికలు. ఇందులోనే మనం ఉలవలు కూడా యాడ్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు వింటర్ సీజన్లో ఎవరికైతే ఎక్కువగా చలి ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే చాలామందికి టెంపరేచర్ అనేది ఈజీగా వాళ్ళు రేజ్ అయిపోతూ ఉంటారు. అంటే షివరింగ్స్ ఎక్కువగా ఉండడం, చిల్స్ ఎక్కువగా ఉండడం, ఫీవర్, హెడేక్, నోస్ బ్లాకేజ్ కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలా ఉలవల్ని యాడ్ చేసుకుంటే కొంచెం అది బాడీకి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అండ్ అలాగే వెయిట్ లాస్ వాళ్ళకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ అలాగే కొంచెం మెంతులు, ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో వాటర్ అయితే కొద్దిగా చూస్తూ వేసుకోవడం బెటర్ కదా. సో పర్ఫెక్ట్గా మనము దోసపిండి అయితే రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇది మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇందులోనే మనం వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాము. ఇది మనం ఊతప్పం వేసాక టాపింగ్స్ లాగా యాడ్ చేస్తాం. ఓకే, సో నేను ప్యాన్ కూడా హీట్ చేస్తాను. ఓకే,
సో ఇందులో మరి ఉప్పు ఏం వేయమా మనం? యా, ఉప్పు అండ్ రవ్వ ఇప్పుడు యాడ్ చేసుకో. ఓకే, కొంచెం రవ్వ. సో కొంచెం క్రిస్పీ నేచర్ ఇవ్వడానికి. యా, అవును. అలాగే కొంచెం సాల్ట్. ఓకే, సో కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. యా, వాటర్ మనం కొద్దిగానే వేసుకోవాలన్నమాట, లేకపోతే చాలా పలచగా అయిపోతుంది. ఉతప్ప కొద్దిగా థిక్గా ఉంటేనే బాగుంటుంది యాక్చువల్లీ. ఆల్రెడీ మనం సోక్ చేసి పెడతాం అన్ని కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు అది కొంచెం స్క్వీజ్ అవుట్ అవుతాయి వాటర్. ఓకే, సో కొన్ని వేసుకుంటే సరిపోతుంది. సో ఉతప్పం కావచ్చు కొంచెం థిక్గా. లైట్గా ట్యాప్ చేస్తాం. ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా టాపింగ్ లాగా యూస్ చేస్తాం. ఓకే, బీట్రూట్ అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ కూడా. సో ఎక్కువగా ఇది సాలెడ్ లాగా తీసుకుంటా ఉంటారు ఫైబర్ డైట్ అనగానే, బట్ ఇలా కొంచెం ఊతప్పంలో కూడా యాడ్ చేసుకుంటాం. క్యాబేజ్ ఆల్రెడీ మనం కొంచెం బాయిల్ చేసాము. నెక్స్ట్ స్వీట్ కార్న్. ఓకే, సో లైట్గా ఆయిల్ కూడా వేసేద్దాం. థిక్నెస్ ఉంది కాబట్టి మనం ఏంటంటే చాలా సిమ్లో పెట్టుకొని చక్కగా కాల్చుకోవాలన్నమాట. సో నిజంగానే ఒక్కటైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. మరి ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేస్తాం. ఓకే, చక్కగా ఆ క్రంచీనెస్ కూడా మనకు తెలుస్తుంది, రవ్వ యూస్ చేసాము అండ్ వెజిటబుల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇన్కార్పొరేట్ అయిపోయాయి. సో రెడీనా మరి? యాలాసియా మల్టీ మిల్లెట్ ఉత్తప్పం రెడీ అయిపోయింది. ఓకే, ఎంతో రుచికరమైన మల్టీ మిల్లెట్ ఊతప్పం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మల్టీ మిల్లెట్ ఊతప్పంకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు 1 కప్పు, నానబెట్టిన జొన్నలు 1 కప్పు, నానబెట్టిన రాగులు 1 కప్పు, నానబెట్టిన అరికలు 1 కప్పు, నానబెట్టిన ఉలవలు 1 కప్పు, నానబెట్టిన మెంతులు 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉడికించిన క్యాబేజ్ తురుము 1 కప్పు. మల్టీ మిల్లెట్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, నానబెట్టిన జొన్నలు, నానబెట్టిన రాగులు, నానబెట్టిన అరికలు, నానబెట్టిన ఉలవలు, నానబెట్టిన మెంతులు వేసి కొద్దిగా నీళ్లు పోసి దోసపిండిలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో బొంబాయి రవ్వ తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకొని కలిపి పెట్టుకున్న దోసపిండిని ఊతప్పంలా వేసుకొని పైనుంచి బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, ఉడికించిన క్యాబేజీ తురుము, మొక్కజొన్న గింజలు వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మల్టీ మిల్లెట్ ఊతప్పం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే ఓకే, సో వెరీ ఫిల్లింగ్. వావ్, అమేజింగ్ ఉంది, ఎక్సలెంట్. అంటే చాలామంది ముందు రోజే చేయాలి దోసపిండి, ముందు రోజే నానబెట్టాలి, ఇదంతా ఉంటుంది. అలా ఏం లేకుండా సింపుల్గా ఇలాగ అన్ని వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. చక్కగా ఆ రవ్వ మాత్రం యాడ్ చేయాలి, ఆ క్రంచీనెస్ అనేది ఉంది. అండ్ హోల్సమ్గా వెజిటబుల్స్ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి. యా, అండ్ నార్మల్గా వెజీస్ అనగానే ఎక్కువగా క్యారెట్, బీట్రూట్ లేదంటే బీన్స్ అలా యాడ్ చేస్తూ ఉంటారు. కొంచెం క్యాబేజ్ కానీ స్వీట్ కార్న్ కానీ ఇది కూడా ఎక్కువగా ఫ్లేవర్ని ఇస్తూ ఉంటుంది మనకు. అండ్ మిల్లెట్స్ అంటే చాలా మందికి కుకింగ్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా నచ్చదు. అండ్ ఎవ్రీడే అంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇలా మనము పిండి చేసి పెట్టేసుకుంటే కనుక హ్యాపీగా అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇష్టపడి తింటారు. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది ఊతప్పం. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ పాలక్ అండ్ టోఫు
టోఫు పరాటా. ఓకే, సో స్టఫ్డ్ పాలక్ అండ్ టోఫు అనమాట. సో పాలకూర అండ్ టోఫు మిక్స్ చేస్తున్నాము అండ్ అగైన్ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇందాక మనం కాంబినేషన్స్ గురించే మాట్లాడుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ ఉంటుంది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో టోఫు అండ్ పాలకూర మనం ఇందాక అనుకున్న కాంబినేషన్ గోధుమ పిండితో చేస్తున్నాం అనమాట. సో మిగతా స్పైసెస్ కూడా తీసుకోవచ్చు. ఏంటంటే మనకి ఇంకొక సెపరేట్గా కానీ చేసుకోవాల్సిన అవసరం లేదు. బిజీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, బిజీ స్కెడ్యూల్స్ ఉన్న వాళ్ళు ఇలా అన్ని మిక్స్ చేసి తీసుకోవచ్చు. వెరీ న్యూట్రిషనల్. అంటే ఇందాక అన్నట్టు వెజిటబుల్స్లో లీఫీ వెజిటబుల్స్ ఎస్పెషల్ ఏవైతే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయో పోకుండా మనం తయారు చేస్తాం అనమాట. పర్ఫెక్ట్ కాంబినేషన్. సో స్టార్ట్ చేద్దామా మరి? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము పాలక్ ఇంకా టోఫుని సార్ట్ చేసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్, నెక్స్ట్ జీలకర్ర కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం అల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ పాలకూర కూడా. సో యూజువల్గా పాలకూరని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే బెటరా? అవును. సో ఏంటంటే పాలకూర నార్మల్గా మనం ఎంత తీసుకున్నా ష్రింక్ అయిపోయేసరికి ఆ క్వాంటిటీ తక్కువ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఇందులో మనకు ఎక్స్ట్రా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. గ్రీన్ లీఫీస్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే మనకు పాలకూరలో ఇలా ఫైబర్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, వైటమిన్ ఏ, వైటమిన్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అండ్ అలాగే ఫైబర్ కంటెంట్ ముఖ్యంగా ఎక్కువగా ఉంటుందని ఎక్కువ క్వాంటిటీ ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేద్దాం. ముందుగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ఓకే, కొంచెం కారం, అలాగే కొంచెం ధనియా పౌడర్. ఓకే, సో పర్ఫెక్ట్గా మనకు స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది. మళ్ళీ ఇంకా టోఫు కూడా యాడ్ ఆన్ చేయాలి. టోఫు కూడా ఫైనల్లీ యాడ్ చేసేద్దాం. సో జస్ట్ స్మాష్ చేస్తే అయిపోతుంది. స్మాష్ చేస్తే సరే. ఓకే, సో పర్ఫెక్ట్గా స్టఫ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇంకా రోటీ ప్రిపేర్ చేసుకోవాలి. రోటీ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం దీని మీద. వేసి స్టవ్ ఆఫ్ చేస్తాం. పర్ఫెక్ట్. సరే ఇలా కలిపేద్దాం. సో చాలా మంది ఇలా కూడా తీసేసుకుంటూ ఉంటారు, రైట్? సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పిండి కలిపేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, అలాగే కొంచెం ఆయిల్, ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. సైమల్టేనియస్గా చేసేసుకోవచ్చు అనమాట. మనము ఒక పక్క ఇది పెట్టేసేయచ్చు, స్టఫ్ చేసుకోవచ్చు, ఇంకో పక్క మనము పరాటాకు ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ పీట కర్రీ చేస్తాం. ఓకే, ఇంకా ఇప్పుడు మనం పరాటా చేసేసుకుందాం. సో కొంచెం ఆ పిండి అనేది మనం కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి, స్టఫ్ చేసుకుంటున్నాం కాబట్టి. అవును. సో
కొంచెం కుకింగ్ ప్రాసెస్ కొంచెం డీలే అయినప్పటికీ మనం కొంచెం వర్తే అనమాట, ఎందుకంటే బోల్డ్ అని న్యూట్రిషనల్ వాల్యూస్ వస్తాయి అండ్ హెల్దీగా అండ్ టేస్టీగా కూడా చేసుకుంటాము. అవును. సో అలా తిప్పుతుండండి, ఈలోపు నేను ప్యాన్ కూడా హీట్ చేసేస్తానండి. పరాటా కాబట్టి మనం కొంచెం నెయ్యితో చేసుకుందాం. ఓకే. కొద్దిగా నెయ్యి వేస్తున్నా. కొంచెం కుకింగ్ ప్రాసెస్ కొంచెం డీలే అయినప్పటికీ మనం కొంచెం వర్తే అనమాట, ఎందుకంటే బోల్డ్ అని న్యూట్రిషనల్ వాల్యూస్ వస్తాయి అండ్ హెల్దీగా అండ్ టేస్టీగా కూడా చేసుకుంటాము. అవును. కొద్దిగా పైన కూడా అలా. సో పర్ఫెక్ట్ పరాఠా అయితే రెండు వైపులా కాల్చుకోవాలి అండ్ చాలా యమ్మీగా ఉంటుంది, ఎందుకంటే మనం స్టఫ్ ముందే ప్రిపేర్ చేసుకున్నాము అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అన్నమాట. సో హ్యాపీగా ఎవరైనా వీక్నెస్ ఉన్నా లేకపోతే హై ఫైబర్ ఇందాక అనుకున్నట్టు ఫైబర్ రిచ్ ఫుడ్ కావాలంటే ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే పల్వి, సో చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాము. సో మరి సర్వ్ చేసుకున్నాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా ఉంది. సో రెడీ అయిపోయినట్టు మరి. ఎలా సార్, స్టఫ్డ్ పాలక్ అండ్ టోఫు పరాటా రెడీ అవుతుంది. ఓకే, స్టఫ్డ్ పాలక్ అండ్ టోఫు పరాఠా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్టఫ్డ్ పాలక్ అండ్ టోఫు పరాఠాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, పాలకూర 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, టోఫు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. స్టఫ్డ్ పాలక్ అండ్ టోఫు పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పాలకూర వేసి వేగాక అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చిదిమిన టోఫు, కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నూనె, నీళ్లు పోసి చపాతీ ముద్దలా కలుపుకొని ఉండలా తీసుకొని చపాతీ పీటపై వేసి పరాటాల్లో ఒత్తుకొని అందులో వేయించుకున్న పాలకూర మిశ్రమం స్టఫ్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ పరాటాలో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నెయ్యి రాసి కరిగాక ఒత్తుకున్న పరాటా వేసి నేతితో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్టఫ్డ్ పాలక్ అండ్ టోఫు పరాటా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసిద్దామా? ఓకే. చాలా అమేజింగ్గా ఉంది. నువ్వైతే స్పైసెస్ యాడ్ ఆన్ చేసాము అండ్ పాలకూర వేసాము అండ్ టోఫు పర్ఫెక్ట్గా స్టఫ్ అయితే చక్కగా జలప్ అయిపోయింది అండ్ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. నిజంగానే ఇంకొక చట్నీ కానీ కర్రీ కానీ ఏం అవసరం లేదు, హ్యాపీగా ఇలా తినేయచ్చు. మనము ఆ స్టఫ్ ప్రిపేర్ చేసేటప్పుడు స్పైసెస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి మరీ బ్లాండ్గా కూడా అనిపించట్లేదు. కరెక్ట్. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మల్టీ మిల్లెట్ ఉత్తప్పం. సో మిల్లెట్స్ అన్నిట్లో కూడా మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు మనకు కాల్షియం అండ్ అలాగే మ్యాగ్నీషియం అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ఎవరికైతే ఫైబర్ తక్కువగా ఉండడం ద్వారా షుగర్స్ కానీ వెయిట్ ఎక్కువగా పుట్ ఆన్ అవుతున్నప్పుడు ఇమ్యూనిటీ అనేది తగ్గుతూ ఉంటుందో వాళ్ళు మిల్లెట్స్ తీసుకోవడం ద్వారా అందులో ఉండే జింక్ మనకు ఇమ్యూనిటీని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని కూడా చక్కగా పెంచుతుంది. అలాగే వెజిటేబుల్స్లో వచ్చేసి క్యారెట్ ఇంకా బీట్రూట్లో మనకు డీటాక్స్ చేసే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు మన బాడీని చక్కగా డీటాక్స్ చేసుకోవాలి కాబట్టి ఎవ్రీడే క్యారెట్ అండ్ బీట్రూట్ అనేది డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. దీంతోపాటు మన బ్లడ్ సర్క్యులేషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే క్యాబేజ్లో కూడా మనకు మంచి వైటమిన్ సి అండ్ అలాగే డైరెటిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన బాడీలో వాటర్ రిటెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు అది ఫ్లష్ అవుట్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ పాలక్ అండ్ టోఫు పరాటా. పాలక్లో మనకు ఫోలిక్ యాసిడ్, ఫైబర్ అండ్ అలాగే వైటమిన్ ఏ ఇంకా సి, కే ఎక్కువగా ఉంటాయి. మల్టీ వైటమిన్ లాగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మల్టీ వైటమిన్ మెడికేషన్స్లో ఉన్న వాళ్ళు కూడా పాలక్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అలాగే టోఫులో ఫైబర్తో పాటు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీని బిల్డప్ చేయడమే కాకుండా మార్నింగ్ వీక్నెస్ కానీ సిక్నెస్ అండ్ ఎవరైతే ఈజీగా టైర్డ్ అయిపోతూ ఉంటారో వాళ్ళకు కూడా టోఫు తరచుగా డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే ఇది డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, సో నిజంగానే మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. నేను న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న రెసిపీస్ తీసుకుంటే మనం టేస్టీగా ఉండవు అనుకుంటారు, బట్ అలా ఏం లేదు, రెండు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ ఆసియా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.